వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. గిరిజన మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజన సేవా సంఘం రాష్ట్ర నాయకులు బిచ్చానాయక్ అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునింతల మండలం మామిళ్లపల్లి గ్రామంలో జరిగిన సంఘటనపై గిరిజన సేవా సంఘం రాష్ట్ర నాయకులు బిచ్చానాయక్ మాట్లాడుతూ, గిరిజన మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ మరియు పాక్సో కేసులు నమోదు చేసి వెంటనే రిమాండ్ కు పంపాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా బాధితురాలు కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గిరిజన మహిళపై ఇలాంటి జరగడం దురదృష్టకరమన్నారు. వారు ఎంతటి వారైనా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మహిళా సంఘాల బలోపేతానికి మహిళా సమాఖ్య భావనాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. కోల్చారం మండలంలోని సంఘాయిపేట, పైతర, ఎనగండ్ల గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనం, అలాగే సంఘాయిపేట రైతు సేవా సంఘం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే సునీతారెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ, కోల్చారం మండలానికి అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని అన్నారు. మండలంలోని 21 పంచాయతీలకు మహిళా సమాఖ్య భవనాలు, పాఠశాలల ప్రహారీ గోడలు, టాయిలెట్స్ మంజూరు అయ్యాయని, మార్చి 31 లోపు పనులు ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా, మండల పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్, యువత విభాగం అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్ రావు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రవితేజారెడ్డి, సర్పంచ్లు కాంతమ్మ ప్రభాకర్, రామన్న రమేష్, వినోద్ నాయక్, రైతు సేవా సంఘం చైర్మన్ వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీలు శ్రీనివాస్ రెడ్డి, సంతోష్, నేతలు వేమారెడ్డి, కొమ్ముల యాదగౌడ్ తదితరులు పాల్గొన్నారు. డబుల్ పోగు చేసుకుని ఇక్కడ ల్యాండ్, మెయిన్ రోడ్డుకి ల్యాండ్ తీసుకోవడం జరిగింది. సో అది ఒక 30 లక్షలు. గతంలో మన షేర్ సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఈ యొక్క FPO బిల్డింగ్ కోసం ఒక 8 lakhs శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా దీంట్లో 2 షెటర్స్ తీసుకొని, ఎందుకంటే ముందుకు షెటర్స్ వేసుకున్నట్టయితే మరి ఎరువులు కానీ విత్తనాలు కానీ FPO ఆధ్వర్యంలో మరి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మరి 2 షెటర్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన మండలానికి సంబంధించి 21 మహిళా సమాఖ్య బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఒక్కొక్క దానికి 10 లక్షల రూపాయలు చొప్పున. అదేవిధంగా ఏదైతే స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్ లేవో ఆ కాంపౌండ్ వాల్స్ కూడా మరి 5 స్కూల్స్కి 10 lakhs రూపీస్ చొప్పున శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పనులు మరి పురోగతిలో ఉన్నాయి. తొందరలోనే కంప్లీట్ చేసుకోవాల్సిందిగా నేను గ్రామ సర్పంచ్లను కానీ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలకు కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మార్చ్ ఎండింగ్ కాబట్టి ఈ మార్చ్ ఎండింగ్లో మళ్ళీ అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈరోజు పనులు ప్రారంభించి కొంతవరకు మనం మస్టర్స్ రోల్ చేయించుకున్నట్టయితే మరి నెక్స్ట్ కంటిన్యూస్ పిల్లవారి కింద వర్క్స్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి బాధ్యతగా, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం నుంచి ఇంకొచ్చేటువంటి నిధులు ఏమైనా ఓన్లీ NRHSకి సంబంధించిన నిధులతోనే మనం సీసీ రోడ్లు కానీ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా బాధ్యతగా మరి ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే కాంపౌండ్ వాల్స్ కానీ, స్కూల్ టాయిలెట్స్ కానీ, అదేవిధంగా మన మహిళా సమాఖ్య బిల్డింగ్స్ కానీ శాంక్షన్ చేయడం జరిగిందో వాటన్నిటిని కూడా ప్రారంభించాల్సిందిగా కోరుతాను. ఎందుకంటే కొబ్బరికాయలు కొడితేనే చేయాలనేది కూడా ఏం లేకుండా మీరు స్టార్ట్ చేసుకోండి అని కూడా వారికి చెప్పేసి ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రశాంత వాతావరణంలో రంజాన్ శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవాలని అచ్చంపేట పోలీస్ డివిజన్ అధికారి పల్లె శ్రీనివాసులు సూచించారు. శుక్రవారం అచ్చంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మైనారిటీలు హిందూ బంధువులతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా DSP మాట్లాడుతూ, రంజాన్ వేడుకలు మరియు శ్రీరామనవమి పర్వదినాన్ని సోదర భావంతో ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ఆయన కోరారు. శాంతి సమావేశానికి మైనారిటీ నాయకులు, హిందూ బంధువులు పాల్గొని పోలీసు వారు సూచనలు తూచా తప్పకుండా పాటిస్తామని మైనారిటీ నాయకులు, హిందూ బంధువులు తెలిపారు. అచ్చంపేటలోని ఆదర్శ హైస్కూల్లో ఈ రోజు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, వాటి నుండి ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి అనే విషయాలపై ఫైర్ సిబ్బంది వివరంగా అవగాహన కల్పించారు. అలాగే చిన్నారులతో కలిసి ఫైర్ సేఫ్టీ డ్రిల్స్ నిర్వహించి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శ్రీధర్ మరియు కరెస్పాండెంట్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఫైర్ సేఫ్టీపై పలు విషయాలను తెలుసుకున్నారు. ఫైర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ కాలంలో. కాబట్టి ఫైర్ ఎప్పుడైనా మనం ప్రారంభ దశలో ఉన్నప్పుడు దాన్ని కట్ ఆఫ్ చేయగలిగితే పెద్ద ప్రమాదాన్ని నివారించవచ్చు.
ఒక 50,000 ప్రమాదం జరుగుతుందంటే దాన్ని 500 స్టార్ట్ అయ్యేది ఇక్కడ 5 రూపాయలు 500 కన్నా స్టార్ట్ అయ్యింది. అక్కడే మనం దాన్ని కట్ చేయగలిగితే ఆ 50,000 ప్రమాదాన్ని నివారించడం అవుతాయి. ఓకే, నది బట్ ప్రివెన్షన్ లాగా వైరల్ కాకుండా ప్రివెన్షన్ ఏం తీసుకోవాలి, దానికి తగ్గ మనకు అందుబాటులో ఉన్న వస్తువులు దేని వాడవచ్చు, వాటి నుంచి అవగాహన కార్యక్రమం కల్పించుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ఓకేనా, ఫైట్ అనేది 4 రకాలు 5 క్లాసెస్ లో ఉంటుంది. మొత్తం 5 క్లాసులుగా డివైడ్ చేసుకుంటాం. ఎన్ని క్లాసులు? 5. ఫస్ట్ వన్ వచ్చేసి సాలిడ్స్ అంటే ఘనపదార్థాలు ఏమైనా ఫైర్ అయ్యేటుంటే దాన్ని క్లాసే ఫైర్ అంటారు. తర్వాత స్కూల్లో కానీ లేదా రాష్ట్రం ఎక్కడైనా మనకు కంపల్సరీ ఎలక్ట్రిసిటీ కావాలి. ఎలక్ట్రిసిటీ మీద జరిగే ఫైర్స్ అన్నింటినీ క్లాస్ కింద తీసుకుంటాం. ఈ ఫర్ ఎలక్ట్రిసిటీ. ఓకే, క్లాస్ ఫైర్స్ అంటే మనకు ముందుగా వచ్చేసి ఖాళీ బూడిదయ్యే స్వభావం ఉన్న వస్తువులన్నింటినీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.